హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలతో పాటుగా ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతున్న సినిమాలు అంటే చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ మూవీ మనకి ఆఫీస్ అనమాట. సో దీన్ని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది ఒక లేటెస్ట్ ఫిల్మ్. ఇది ఈ మూవీ మనకి డిసెంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అనేది కాబోతుంది. ఫిబ్రవరి 21 నుంచి స్ట్రీమింగ్ అనేది కాబోతుంది. అండ్ నెక్స్ట్ సినిమా మనకి మార్కో అనమాట. సో ఈ మూవీ మనకి సోనీ లివ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది ఎంత వైలెంట్గా ఉంటుందో మనందరూ కూడా తెలిసిందే. సో చాలా బ్రూటల్గా ఉండడం వల్ల సీన్స్ కొన్ని థియేటర్లో చాలా కట్ చేశారు. అవన్నీ కూడా యాడ్ చేసి మనకి ఓటీటీకి అయితే ఇస్తున్నారు ఫెబ్ 14 నుంచి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి డాకు మహారాజ్ అనమాట. బాలకృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఫెబ్ 9 రావాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ జరిగిందని చెప్పేసి అన్నారు. ఫెబ్ 14 రావచ్చు అనే మా ఎక్స్పెక్టేషన్, డేట్ మాత్రమే, కన్ఫర్మేషన్ అయితే కాదు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఉపేంద్ర గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ యుఐ. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఫెబ్ 22 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి యుఐ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే థియేటర్లో మిస్ అయ్యి ఉంటే తెలుగు వర్షన్ మనకి G5లో ఫెబ్ 22 నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూసేయండి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మ్యాక్స్. ఈ మూవీని G5లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఫెబ్ 22 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే థియేటర్లో మిస్ అయ్యి ఉంటే G5లో ఫెబ్ 22 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తండేల్ అనమాట. సో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతంగా చేసుకుందనమాట. ఈ సినిమా మనకి మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. మరి తండేల్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది, అక్కడి నుంచి చూడండి. లేదు ఓటీటీ కోసం వెయిట్ చేస్తామంటే మీరు ఆల్మోస్ట్ ఇంకో 1 మంత్ వెయిట్ చేయాల్సిందే.